హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అనగా మనకు జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. అయితే జూన్ నెలలో మనకు పెన్షన్లతో పాటుగా 3,000తో పాటుగా మనకి కానుక అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఏంటంటే మనకు 3,000 రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ పెన్షన్ అనేది మనకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్ల చేత పంపిణీ అయితే కొనసాగిస్తూ వచ్చారండి. అయితే మనకు ఎలక్షన్స్ రావడంతో ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి టోటల్గా బ్రేక్ అయితే వేశారు. అయితే పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఏంటంటే ఓటర్లను వీళ్ళు ఆకర్షిస్తారని చెప్పేసి, సో దీని కారణంగా ఓట్లు అయితే చీలుతాయని చెప్పేసి మనకేంటంటే కొన్ని పార్టీలు మన యొక్క ఎన్నికల కమిషన్కి అయితే మనకు కంప్లైంట్ అయితే చేశారు. సో దీని కారణంగా వాలంటీర్ను పూర్తిగా తొలగించేశారండి. అయితే మనకు వాలంటీర్లు తొలగించిన తర్వాత మనకు 2 విధాలుగా పెన్షన్ల పంపిణీ చేపట్టారండి. సో మనకు ఏప్రిల్ పెన్షన్లు చూసుకున్నట్లయితే మనకు కొంతమందికి ఇళ్ల దగ్గర, మరికొంతమందికి ఏంటంటే సచివాలయాల్లో పంపిణీ అయితే చేశారు. సో కొంతమంది అంటే సో వాళ్ళల్లో మనకు వికలాంగులు ఉన్నారు, అలాగే రోగులు ఉన్నారు, సో కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మనకు తలసేమియా బాధితులు, సో అలాగే మనకు ముసలివారు ఎక్కువ ఎవరైతే నిలబడలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇళ్ళ దగ్గరే అధికారులు వచ్చి ఇచ్చి వెళ్ళారు. అలాగే మరికొంతమందికి ఏంటంటే ఎవరైతే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది సో యాక్టివ్గా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే చాలామంది గ్రామం మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు అయితే లైన్లో నిలబడి బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు వేసి తమ యొక్క పెన్షన్ అయితే రిసీవ్ చేసుకున్నారు. అయినప్పటికీ మనకేంటంటే మే 1న మళ్ళీ మనకు ఇది ఏప్రిల్ 1న మనకు సంబంధించినటువంటి రూలు, అలాగే మనకు మే 1వ తేదీన మళ్ళీ రూల్ అయితే చేంజ్ చేశారండి. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ అంటే రోగులకు కానివ్వచ్చు, వికలాంగులకు కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా ఇళ్ళ దగ్గర పంపిణీ చేయమని చెప్పారు. అలాగే నెక్స్ట్ మనకేంటంటే కొంతమందికి మాత్రం డీబీటీ రూపంలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకు బ్యాంకులకే పంపిణీ చేయమని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారండి ఎన్నికల కమిషను. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే డీబీటీ రూపంలో అంటే పెన్షన్ లబ్ధిదారుడికి సంబంధించి సో బ్యాంక్ అకౌంట్కి అంటే వారి యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి అమౌంట్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మనకేంటంటే కొంతమందికి వికలాంగులకు, మరికొంతమందికి రోగులకు, అలాగే మరికొంతమంది ఎవరైతే డయాలసిస్ బాధితులు, తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇళ్ల దగ్గరనే అధికారులు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేశారు. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అంటే ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే డీబీటీ రూపంలో వీరికి పెన్షన్లు అయితే 3,000 రూపాయలు అయితే అందించారు. అయితే మనకు ఏప్రిల్ 1వ తేదీన చేపట్టినటువంటి పెన్షన్ పంపిణీ పద్ధతి మాత్రం ఈ పద్ధతిలో ఏంటంటే పెన్షన్లు పంపిణీ చేశారు కదా, సో ఈ పద్ధతిలో మాత్రం చాలామంది పెన్షన్లు అయితే పొందారు. ఆల్మోస్ట్ అందరికీ పెన్షన్ అనేది దొరికింది. అయితే మనకు మే 1వ తేదీన ఏదైతే పెన్షన్ పద్ధతి పాటించారో ఎన్నికల కమిషను, సో దీని కారణంగా చాలామంది పెన్షన్లు అనేది కోల్పోయారండి. సో ఏ విధంగా కోల్పోయారు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు పెన్షన్లు ఏంటంటే కొంతమంది ముసలి వారికి బ్యాంక్ అకౌంట్ ఉంది, బట్ ఏంటంటే ఆ అకౌంట్ డెడ్లో ఉంది అంటే మైనస్లో ఉంది. సో మనకు మైనస్లో ఉన్నప్పుడు ఎవరు కూడా బ్యాలెన్స్ వేస్తే ఇమీడియట్లీ బ్యాంక్ వాళ్ళు ఆ మైనస్ బ్యాలెన్స్ అయితే ఇమీడియట్లీ తీసుకునేయడం అయితే జరుగుతుంది. సో ఈ మైనస్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ చూసుకోకుండా వీళ్ళు ఆధార్తో ఈ అకౌంట్ను లింకప్ చేసి పెట్టారు. సో దీని కారణంగా డైరెక్ట్గా వాళ్ళకు పెన్షన్ డబ్బులు అనేవి 3,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంకుల్లో పడ్డాయి. సో పడిన వెంటనే ఏంటంటే ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకేంటంటే ఈ బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకొని 3,000 రూపాయలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళకు అందేటటువంటి పెన్షన్ అందక వాళ్ళు నెల ఎలా మేము గడపాలి, పెన్షన్ డబ్బులు లేవే, సో మాకు ఒక మందులకు కానివ్వచ్చు, మా మంచి చెడ్డకు కానివ్వచ్చు, సో పెన్షన్ డబ్బులనే మేము నమ్ముకొని ఉన్నాము, సో ఈ డబ్బులు అనేవి మాకు అందలేదే అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. సో ఇప్పుడు మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఇక జూన్ 1 నుండి మనకేంటంటే పెన్షన్తో పాటు మరో కానుకనైతే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అయితే మనకు పెన్షన్ల పంపిణీ 3,000 రూపాయలు అయితే మనకు
అంటే మే 1వ తేదీన ఏ విధంగా పంపిణీ చేశారో బ్యాంకుల్లో వేశారో ఆ విధంగానే మనకు వేస్తారా లేదా అని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉందండి. అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఆ విధంగా వేయకపోవచ్చండి. మళ్ళీ ఒక కొత్త రూల్ అనేది తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు మనకు ఎన్నికల కోడ్ ఉండడంతో ఆ రూల్ని అయితే అమలు చేశారు. ఇప్పుడు మనకు ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో మళ్ళీ మనకు ఒక కొత్త విధానంలో అయితే తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏ విధానం తీసుకురాబోతున్నారు ఏంటి, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. అయితే మనకు జూన్ 1వ తేదీన మనకు పెన్షన్లు 3,000 రూపాయలతో పాటుగా మనకేంటంటే మరో కొత్త కానుకను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆ కానుక ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఇళ్లకు పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎలాంటి మనకు పథకాలు అమలు చేశారు, అలాగే పెన్షన్లకు సంబంధించి కొత్త వారికి ఎంతమందికి పెన్షన్లు కొత్తగా తీసుకొని వచ్చారు, వాళ్ళకు ఎంతమందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నారు, అలాగే పెన్షన్లు అనేవి ప్రతి నెల ఆగకుండా మంజూరు చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఒక పాంప్లెట్ అనేది ముద్రించి సో ఆ పాంప్లెట్ అనేది ప్రతి ఒక్క పెన్షన్దారుడు అంటే పెన్షన్ లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అయితే ఇది మనకు వాలంటీర్లు చేదిస్తారా లేదంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులతో అందిస్తారా అనేది మనకైతే గవర్నమెంట్ మీద అయితే డిపెండ్ అయి ఉంది. సో ఆల్మోస్ట్ గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులతోనే అందించే అవకాశం అయితే ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అవాతాతలు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు 3,000 రూపాయలు తీసుకొని మీకు ఆ పాంప్లెట్ అనేది ఇస్తారండి. ఆ పాంప్లెట్లో ఏముంటుందంటే పెన్షన్దారులకు సంబంధించి మనకు ముందున్నటువంటి పెన్షన్ ఎంత ఉంది, మళ్ళీ లాస్ట్ ప్రభుత్వం మనకు ఎంత ఇస్తున్నారు, అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఇచ్చారు, సో చెప్పిన విధంగానే ఇచ్చారా లేదా, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సో ఆ పాంప్లెట్లో ముద్రించి సో ఆ పాంప్లెట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఆ పాంప్లెట్ అనేది మనం చూసి చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటటువంటి కానుక కూడా అని చెప్పేసి కూడా అయితే మనకు కింద ముద్రించి ఉంటారు. సో ఈ కానుక ద్వారా ఏంటంటే ఇది మనం చదివి మళ్ళీ మనకు పెన్షన్లు అనేది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ పెంచే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. అయితే ఆల్మోస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు 500 రూపాయలు మేము పెంచి ఇస్తామని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు జూన్ 1వ తేదీన 3,000 రూపాయలతో పాటు ఈ ఒకటి కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో పెన్షన్లు ఇలాంటి వాళ్ళకు మాత్రం ఆల్మోస్ట్ పెన్షన్లు అయితే రావండి. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడింది అనుకోండి, సో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే రూల్స్ పెడతారో కొత్త పెన్షన్లకు సంబంధించి అవైతే మీరు పాటించి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడితే కనుక టీడీపీ వారు ఏవైతే విధి విధానాలు పెడతారో పెన్షన్లకు సంబంధించి ఆ విధి విధానాలను మనం అమలు పాటించుకొని సో మనం పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి ఒక్కటి మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.